Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అంగీకార్ 2025 క్యాంపెయిన్. అంగీకార్ 2025 క్యాంపెయిన్ ఇది ఒక నేషన్ వైడ్ క్యాంపెయిన్. ఇండియాలో ఎవరికైతే ఓన్ హౌసెస్, సొంత ఇల్లు ఉండవో అటువంటి వాళ్ళకి ఓన్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసి నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి 2015లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని చెప్పేసి 2015లో భారతదేశంలో సొంత ఇల్లు లేని వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ కింద సొంత ఇళ్లను నిర్మించుకోవడం కోసము ఆర్థిక సహాయము, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. అయితే ఈ స్కీమ్ కింద చాలామంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు, కానీ ఆ అప్లికేషన్స్ని ప్రభుత్వాలు త్వరితగతిన వాటిని పరిష్కరించవు. అంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటారు, కానీ వాటిని పరిష్కరించి వాళ్ళకి ఇళ్లను మంజూరు చేయరు. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఈ స్కీమ్ పట్ల ప్రజల్లో అవగాహనను తీసుకురావాలి, అవేర్నెస్ని తీసుకురావాలి. అలానే ఈ స్కీమ్ కింద ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్స్ని త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్గా పరిష్కరించడం కోసము ఒక క్యాంపెయిన్ని, అవగాహన కార్యక్రమాన్ని లాంచ్ చేసింది అంగీకార్ 2025 క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ వచ్చేసి లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మరి ఈ స్కీమ్ కింద 1,20,00,000 హౌసెస్ శాంక్షన్ అయ్యాయట. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ కింద 1,20,00,000 ఇండ్లను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే 94 లక్షలకు పైగా పక్కా హౌసెస్, 94 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించడం జరిగింది. ఇక ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ గవర్నమెంట్ సూపర్ 6 హామీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లుని లాంచ్ చేసింది, గృహ నిర్మాణాలని. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక స్కీమ్ చదువుతా ఉన్నప్పుడు అది ఏ టైప్ ఆఫ్ స్కీమో ఐడియా ఉండాలి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే కేంద్ర ప్రాయోజిత పథకము. అంటే ఒక రాష్ట్రంలో ఇళ్లను నిర్మించాలి అంటే ఆ అవసరమైన నిధులను బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ విల్ కంట్రిబ్యూట్. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిధులు సమకూరుస్తాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కేంద్ర ప్రాయోజిత పథకము, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము 2015లో లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కీమ్కి సంబంధించి టోటల్ ఇన్వెస్ట్మెంట్, అంటే దీనికి అప్రాక్సిమేట్గా సుమారుగా కేటాయించిన నిధులు నియర్లీ 10 lakh crore, సుమారుగా 10 లక్షల కోట్ల నిధులను ఈ స్కీమ్కు కేటాయించడం జరిగింది. ఇక ఈ స్కీమ్ కింద సుమారుగా 1 కోటి మందికి ఇళ్లను నిర్మించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఇక PMAY అర్బన్ 2.0 కూడా లాంచ్ చేసింది ఈ మంత్రిత్వ శాఖ. 2024లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 వర్షన్ని 2024లో లాంచ్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ హౌసింగ్ స్కీమ్. నెక్స్ట్ వన్, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు 17 స్కీములకు సంబంధించి సుమారుగా 1,160 crore వర్త్ 1,160 కోట్ల విలువైన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ వేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఒక స్కీమ్ చదివేటప్పుడు ఇంపార్టెంట్ది ఏమైనా ఒక పాయింట్ ఉందని చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 83 కోట్లతో బీహార్లోని పున్పున్ రివర్ పైన, ఇక్కడ పున్పున్ అంటే ఒక రివర్, పున్పున్ నది పైన లక్ష్మణ్ జూలా స్టైల్ సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించారు బీహార్ చీఫ్ మినిస్టర్. దీని వర్త్ వచ్చేసి 83 కోట్లతో ఇది నిర్మించబడింది. ఇది ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్, అంటే తేలియాడే బ్రిడ్జ్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ఒక న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు కరెంట్ అఫైర్లో మనకి కీ పాయింట్ని మనము పిక్ చేసుకోవాలి. ఇక్కడ పున్పున్ రివర్ పైన దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఈ బ్రిడ్జ్ విషయానికి వస్తే, ఈ లక్ష్మణ్ జూలా సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఒక తేలియాడే బ్రిడ్జ్. దాని స్టైల్ ఆధారంగానే, అంటే అది ఎలా ఉందో ఆ టైపు ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఈ పున్పున్ రివర్ పైన బీహార్లో ముఖ్యంగా పట్నా ప్రాంతంలో ఎవరైతే ఆధ్యాత్మిక పర్యటనలు, రిలీజియస్ టూర్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసము ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఇక్కడ పున్పున్ రివర్, మీరు కనుక జాగ్రఫీలో గంగా రివర్ సిస్టమ్ గురించి చదివి ఉంటే ఐడియా ఉంటుంది. గంగా నదికి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, అంటే
కుడి సైడున ఉండే ఉపనదులు, ఎడమ సైడు ఉండే ఉపనదులు ఉంటాయి. ఇక్కడ మనకి పున్పున్ రివర్ అనేది గంగా రివర్కి సంబంధించిన ఒక ఉపనది. గంగా రివర్ ఎక్కడ పుడుతుంది మనం తెలుసుకుందాం. గంగా రివరు ఉత్తరాఖండ్లోని గంగోత్రి గ్లేషియర్లో, ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమనీపాతంలో గంగా రివర్ పుడుతుంది. అక్కడ గౌముఖ్ అనే ప్రాంతం ఉంటుంది. గౌముఖ్, ఈ ఉత్తరాఖండ్లో గంగోత్రి గ్లేషియర్లో గౌముఖ్ అనే ప్రాంతంలో గంగా నది పుడుతుంది. అక్కడ దీన్ని భాగీరథి రివర్గా పిలుస్తారు. ఆ తర్వాత అది అలక్నందాతో జాయిన్ అయిన తర్వాత దాని పేరు గంగా నదిగా మారుతుంది. సో గుర్తుపెట్టుకోండి, గంగా రివర్ మెయిన్ స్ట్రీమ్, హెడ్ స్ట్రీమ్ వచ్చేసి భాగీరథి రివరు. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే గంగా నదికి ఉపనదులు ఉంటాయి, ట్రిబ్యూటరీస్. ఈ పున్పున్ రివర్ అనేది జార్ఖండ్లో పుడుతుంది. జార్ఖండ్లో ఆరిజినేట్, అక్కడ పుడుతుంది. బీహార్లోని పట్నా గుండా ప్రవహిస్తుంది. ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, అంటే ఇది కుడి ఉపనది అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గంగా నది ఇలా ఫ్లో అవుతా ఉంది. ఇక్కడ యమునా రివర్ ఉంది. ఈ యమునా రివరు గంగా రివర్కి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. యమునా రివరు గంగా నదికి అతిపెద్ద ఉపనది. మరి ఏ సైడ్ ఉందంటే ఇది రైట్ సైడ్. గుర్తుపెట్టుకోండి, యమునా రివరు రైట్ సైడ్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఇక గంగా నదికి రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి? యమునా ఉంది, ఇందాక చెప్పుకున్నట్టు పున్పున్ రివరు, సోన్ రివరు, దామోదర్ రివర్, ఇవన్నీ కూడా కుడి సైడ్ ఉపనదులు. ఇక లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, గంగా ఇట్లా ఫ్లో అవుతుంది కాబట్టి ఇవి లెఫ్ట్ సైడ్ అవుతాయి. ఇక లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గాగ్రా, గండక్, గోమతి, కోసి, ఈ రివర్సు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అవుతాయి. ఇక్కడ మీరు కోసి రివర్, జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ ఈ నది. కోసి రివర్ని సారో ఆఫ్ బీహార్గా పిలుస్తారు. సారో ఆఫ్ బీహార్ అంటే దాని అర్థమైంది, బీహార్ రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఎక్కువగా వరదలు వస్తూ ఉంటాయి. ఆ వరదలు రావడానికి మెయిన్ రీజనే ఈ కోసి రివర్. ఈ కోసి నది ఎక్కువగా వరదలు తీసుకొని వస్తూ ఉంటుంది. సో సారో ఆఫ్ బీహార్గా ఏ రివర్ని పిలుస్తారు అంటే కోసి రివర్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే మనం మ్యాప్ ఇలాంటివి ఎందుకు పెడుతున్నాము అంటే మనకి ఈ పాయింట్స్ మనకి హెల్ప్ అవుతాయి కరెంట్ అఫైర్స్లో కావచ్చు, జాగ్రఫీలో. నెక్స్ట్ వన్, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. అపోజిషన్ లీడరు రాహుల్ గాంధీ గారు యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్కి ఒక లెటర్ రాశారు. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి మీరు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చారు, అంటే అటవీ ఆమోదం తెలిపారు. తద్వారా ముఖ్యంగా నికోబార్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ట్రైబల్స్ యొక్క రైట్స్, వాళ్ళ హక్కులు ఉల్లంఘించబడతాయి, వైలేట్ అవుతున్నాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు లెటర్ రాయడం జరిగింది. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సింది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఇలాంటివి లీడర్స్ ఏమైనా రైజ్ చేసినప్పుడు ఇష్యూస్, అవి కూడా కరెంట్ అఫైర్స్ కిందకు వస్తాయి. ఇక గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో భాగంగా పోర్ట్స్, ముఖ్యంగా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్, డిఫెన్స్ మౌలిక వసతులు, రక్షణ రంగానికి సంబంధించిన మౌలిక వసతులు, అటువంటివి నిర్మించడం కోసం, డెవలప్ చేయడం కోసము గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. 72,000 crores, 72,000 కోట్లతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల ఫారెస్ట్ రైట్స్ ఆఫ్ ట్రైబల్స్, ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాలు ఎవరైతే ఉంటారో ఈ నికోబార్ ప్రాంతంలో ముఖ్యంగా షోంపియాన్ ట్రైబ్స్ ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం, మన క్వశ్చన్ కూడా అడిగాం. బట్ చాలామంది అసలు వెరీ ఫ్యూ పీపుల్ ఆన్సర్ చేశారు, అసలు ఆన్సర్ చేయలేదు. కొంతమంది మాత్రమే ఈ షోంపియాన్ తెగ ప్రజలు ఎక్కడ ఉంటారు అంటే ఆన్సర్ చేయలేదు. బట్ ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ షోంపియాన్ తెగ ప్రజలు ఎక్కువగా నికోబార్ ప్రాంతంలో ఉంటారు. వీళ్ళ హక్కులు, షోంపియాన్స్ కావచ్చు, నికోబరీస్ పీపుల్, వాళ్ళ యొక్క రైట్స్ వైలేట్ అవుతా ఉన్నాయి, ఉల్లంఘించబడతా ఉన్నాయని చెప్పేసి ఈయన లెటర్ రాయడం జరిగింది. మరి మనం తెలుసుకోవాల్సింది ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే, ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. ఇది అండమాన్ సీ, ఇక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఉంది, గ్రేట్ నికోబార్ ఐలాండ్. ఈ అండమాన్ దీవుల్ని, ఈ నికోబార్ దీవుల్ని సపరేట్ చేసే ఒక వాటర్ ఛానల్, ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని 10 degree ఛానల్ అంటారు. 10 degree ఛానల్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి జాగ్రఫీలో. ఇక్కడ ఈ గ్రేట్ నికోబార్ ప్రాంతంలో నిర్మించబోతా ఉన్నారు ఈ 72,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు. ఇక ఆయన చెప్పినట్టు రైట్స్ వైలేట్ అవుతా ఉన్నాయి కాబట్టి మనకి ఏ చట్టాలు ఉన్నాయి, అటవీ హక్కులకు సంబంధించి ఏ చట్టాలు ఉన్నాయంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 దీన్నే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్
ట్రెడిషనల్ డ్వెల్లర్స్ యాక్ట్ అని పిలుస్తారు. ఈ గిరిజన తెగలకు సంబంధించి వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఈ చట్టాన్ని ఇంకోలా కూడా పిలుస్తారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ డ్వెల్లర్స్ బ్రాకెట్లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఈ చట్టం కింద ఉల్లంఘించబడతామని చెప్పారు. ఇక ఎప్పుడైనా ఈ ఫారెస్ట్ విషయానికి వస్తే ఇంకో 2 యాక్ట్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, అటవీ సంరక్షణ చట్టం 1980, అలానే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. ఈ యాక్ట్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది గ్రేట్ నికోబారీ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, 72,000 crore ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ వన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో ఈ 4 రాష్ట్రాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరదలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి, ఫ్లాష్ ఫ్లడ్స్. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ని మానిటర్ చేయడం కోసం, రివ్యూ చేయడం కోసం ఆ రాష్ట్రాలలో ఏ విధంగా వరదలు ఇంపాక్ట్ ఉంది, ఆ వరదల ప్రభావం ఎలా ఉంది, ఆ డ్యామేజ్ని, ఆ నష్టాన్ని అంచనా వేయడం కోసం టు అసెస్ ద డ్యామేజ్ కాజ్డ్ బై దీస్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ని అపాయింట్ చేసింది. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ని అపాయింట్ చేసింది. ఈ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ ఏ స్థాయిలో వరదల వల్ల నష్టం వచ్చిందో అంచనా వేయండి అని చెప్పేసి ఈ టీమ్స్ని హోమ్ మినిస్ట్రీ వేసిందనమాట. మరి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఎవరు దీనికి నేతృత్వం వహిస్తారు అంటే ఒక జాయింట్ సెక్రటరీ లెవెల్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి, హోం మంత్రిత్వ శాఖ నుంచి జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఉండే ఒక అధికారి దీనికి లీడర్గా అధ్యక్షత వహిస్తారు. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ముఖ్యంగా రియాసీ ఫ్లడ్స్, జమ్మూ అండ్ కాశ్మీర్లో రియాసీ అనే జిల్లాలో రియాసీ ఫ్లడ్స్ వచ్చాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సినది, ఆ రియాసీ డిస్టిక్లో ఏం నది ఫ్లో అవుతుందంటే చీనాబ్ రివర్, అంటే చీనాబ్ ఫ్లడ్స్ అని కూడా చెప్పవచ్చు. ఇక ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ డిస్టిక్ ఫ్లడ్స్, జమ్మూ కాశ్మీర్లోనే కతువా డిస్టిక్ ఫ్లడ్స్, ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఆ వరద ప్రాంతాలలో హెల్ప్ చేయడం కోసము మై భారత్ ఆపదా మిత్రాస్ని అనౌన్స్ చేశారు యూనియన్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా గారు ఈ వరద ప్రాంతాల్లో సహాయం చేయడం కోసము మై భారత్ ఆపదా మిత్రాస్ని అనౌన్స్ చేశారు. అంటే వీళ్ళు వాలంటరీస్ అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఉంటారో ఆ టైప్ వాలంటరీ యూత్ ఫోర్స్ అని చెప్పవచ్చు, స్వచ్ఛందంగా పనిచేసే యువత అని చెప్పవచ్చు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు తెలుసుకోవాల్సింది, ఈ ఫ్లడ్స్కి సంబంధించి ఏమైనా యాక్ట్స్ ఉన్నాయా, ముఖ్యంగా న్యాచురల్ డిజాస్టర్స్, ఈ విపత్తులకు సంబంధించి ఏమైనా యాక్ట్ ఉందా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, విపత్తు నిర్వహణ చట్టం 2005ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ తీసుకొని వచ్చింది. దీని కింద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అని చెప్పేసి 2 ఫండ్స్ ఉంటాయి. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇటీవల తన మన్ కీ బాత్ స్పీచ్లో కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఫండ్స్ గురించి ప్రస్తావించారు, ఆ ఫోర్సెస్ గురించి కూడా ప్రస్తావించారు. ఇక్కడ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటే జాతీయ విపత్తుకు సంబంధించిన ఫండ్, ఒక నిధి. అలానే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కూడా ఉంటుంది ఈ చట్టం కింద. ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ సెక్షన్ 46 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఈ విపత్తు నిర్వహణ చట్టం 2005లో సెక్షన్ 46 కింద ఈ ఎన్డీఆర్ఎఫ్ని ఏర్పాటు చేశారు, దీన్ని క్రియేట్ చేశారు ఈ నిధిని. ఈ ఎస్డీఆర్ఎఫ్ అనేది సెక్షన్ 48(1)(a) ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో సెక్షన్ 48 సబ్ క్లాస్ ఏ కింద స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని క్రియేట్ చేశారు. ఈ ఫండ్స్ ముఖ్య ఉద్దేశము రాష్ట్రాలకి నిధులు అందజేయాలి. మరి ఎస్డీఆర్ఎఫ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఫండ్స్ ఇస్తా ఉందా అంటే తప్పకుండా ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటే కేవలం స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే నిధుల్ని సమీకరించుకోవు. సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో గివ్ సమ్ ఫండ్స్ టు దిస్ ఎస్డీఆర్ఎఫ్ అని చెప్పవచ్చు. మరి ఎంత ఇస్తుంది? ఈ విపత్తు నిర్వహణ అనేది మనకి జిఎస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏ ఎగ్జామ్కి తీసుకున్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఎస్డీఆర్ఎఫ్ కింద, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద
జనరల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అంటే సాధారణ రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇటువంటి రాష్ట్రాలకి ప్రత్యేక హోదా లేదు. ఇవి జనరల్ కేటగిరీ స్టేట్స్ అంటారు. ఈ జనరల్ కేటగిరీ స్టేట్స్కి ఈ ఎస్డిఆర్ఎఫ్ కింద సెంట్రల్ గవర్నమెంటు 75% నిధులను అందిస్తుంది. 75% ఆఫ్ ఫండ్స్ విల్ బి కంట్రిబ్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు దిస్ ఎస్డిఆర్ఎఫ్ ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్. ఇక స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే అంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, సిక్కిము, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇవి ఎందుకు ప్రత్యేక హోదా రాష్ట్రాలు అంటే ఇవి హిల్లీ ప్రాంతాల్లో ఉన్నాయి, వెనకబడి ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టర్స్ ఆధారంగా, కొన్ని కండిషన్స్ ఆధారంగా వీటిని ప్రత్యేక హోదా రాష్ట్రాలుగా పరిగణిస్తారు. ఎందుకు ప్రత్యేక హోదా రాష్ట్రాలుగా పరిగణిస్తారు అంటే ఇవి కొండ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు, అలానే ఇక్కడ ఎక్కువగా ట్రైబల్స్ నివసిస్తూ ఉంటారు, అలానే ఈ అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు కాబట్టి వీటికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుంది కొన్ని ఫ్యాక్టర్స్ ఆధారంగా. అటువంటి స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంటు 90% ఫండ్స్ ఇస్తుంది ఈ ఎస్డిఆర్ఎఫ్కి. సెంట్రల్ గవర్నమెంట్ విల్ కంట్రిబ్యూట్ అబౌట్ 90% ఆఫ్ ఫండ్స్ టు దిస్ ఎస్డిఆర్ఎఫ్ ఫర్ దీస్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. సో ఇవన్నీ కూడా మనకి రేపు పొద్దున్న డిజాస్టర్ మేనేజ్మెంట్లో హెల్ప్ అవుతాయి. సో ఇది ఎన్డీఆర్ఎఫ్ గురించి, ఎస్డిఆర్ఎఫ్ గురించి. ఇప్పుడు ఈ యొక్క వాలంటరీ ఫోర్స్ను కూడా అపాయింట్ చేశారు. ఇక 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో 24 స్టేట్స్కి ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 10,000 crore రూపీస్ని ఇచ్చారు. 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి 24 రాష్ట్రాలకి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో భాగంగా 10,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అలానే అదే ఫినాన్షియల్ ఇయర్లో అంటే ఇదే ఆర్థిక సంవత్సరంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద 12 రాష్ట్రాలకి 2,000 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ మనకి ఐడియా ఉంటేనే ఇవి అర్థమవుతాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగబోతా ఉంది. నెక్స్ట్ ఇయర్ 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పేరిట ఒక నావెల్ ఎగ్జిబిషన్, అంటే వివిధ దేశాలకు చెందిన నావీలు పాల్గొనే ఒక ప్రదర్శన, ఒక ఎగ్జిబిషన్ టైపు, దాన్ని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటారు. ఆఫ్టర్ 10 years 2016 తర్వాత తొలిసారిగా ఇండియాలో జరగబోతా ఉంది. ఫిబ్రవరి 14 నుంచి 24, 2026 వైజాగ్లో జరగబోతా ఉంది. ఇది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా ఆర్మీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, నేవీకి సంబంధించి ఏవైనా ఇటువంటి ఈవెంట్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ప్రతి రెండేళ్లకు ఒకసారి బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ఏరో ఇండియా షో జరుగుతుంది. ఏరో ఇండియా షో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో. దీన్ని నిర్వహించేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో, ఆసియాస్ లార్జెస్ట్ ఏరో షో అని చెప్పవచ్చు. ఇందులో ఇండియాకు చెందిన ఈ ఫైటర్ జెట్స్, ఈ జెట్స్ అన్ని కూడా ఇందులో పాల్గొంటాయి. సో ఇది ఎక్కడ జరుగుతుంది? బెంగళూరు. బైఎన్నియల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి, రెండేళ్లకు ఒకసారి. అలానే వింగ్స్ ఇండియా పేరిట మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నెక్స్ట్ ఇయర్ 2026 జనవరిలో హైదరాబాద్లో ఒక ఈవెంట్ని నిర్వహించబోతా ఉంది. ఇది సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన రంగానికి సంబంధించినది. ఎవరు నిర్వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది ఎక్కడ? హైదరాబాద్లో జరుగుతుంది. ఇక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విషయానికి వస్తే ఇది నెక్స్ట్ ఇయర్ వైజాగ్లో జరగబోతా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది వివిధ దేశాలకు చెందిన నేవీలు పాల్గొనే ఒక ప్రదర్శన. బట్ అలా కాకపోకుండా మిలాన్ అనే ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఈ మిలాన్ అనే ఎక్సర్సైజ్ కూడా 2026 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరగబోతా ఉంది. విశాఖపట్నంలో ఈ మిలాన్ ఎక్సర్సైజ్లో కూడా వివిధ దేశాలకు చెందిన నేవీలే పార్టిసిపేట్ చేస్తాయి. బట్ ఏంటంటే ఆ కంట్రీలకు చెందిన నేవీలకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కావచ్చు, కెపాసిటీ బిల్డింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తారు. ఈ మిలాన్ 2026 ఎక్సర్సైజ్ కూడా విశాఖపట్నంలోనే జరగబోతా ఉంది. ఇక మిలాన్ 2024 ఎక్సర్సైజ్, ఈ మిలాన్ ఎక్సర్సైజ్ కూడా రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది, బైఎన్నియల్. మిలాన్ 2024 అంటే 2024 సంవత్సరంలో చివరిసారిగా జరిగింది, 12వ ఎడిషన్. అప్పుడు జరిగింది 12th ఎడిషన్, అప్పుడు కూడా విశాఖపట్నంలో జరిగింది.
ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది కూడా విశాఖపట్నం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా విశాఖపట్నమే. ఇక 2016లో కూడా విశాఖపట్నంలోనే జరిగింది. ఇక ఇప్పుడు 145 దేశాలకు ఆహ్వానం పంపాలి అని చెప్పేసి ఇండియన్ నేవీ ప్లాన్ చేస్తూ ఉంది. 145 కంట్రీస్కి ఇన్విటేషన్ పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఇండియాలో ఈ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడం కోసం, ఈ అంకుర సంస్థల్ని అభివృద్ధి పరచడం కోసము డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఐసిఐసిఐ బ్యాంక్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియాలో ఈ స్టార్టప్స్ని డెవలప్ చేయడం కోసము స్టార్టప్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతా ఉన్నాయి. స్టార్టప్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఎంగేజ్మెంట్ అంటే ఏం లేదు, ఈ ప్రోగ్రామ్ కింద ఐసిఐసిఐ బ్యాంక్ ఏవైతే డిపిఐఐటి గుర్తించి ఉంటుందో, అంటే సెలెక్ట్ చేసి ఉంటుందో ఆ అంకుర సంస్థలకి, ఆ స్టార్టప్స్కి ఐసిఐసిఐ బ్యాంకు మెంటార్షిప్ ఇవ్వడము, లేదంటే నిధులు అందించడము, ఫండ్స్ అందించడము, ట్రైనింగ్ ఇవ్వడము, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఇండియాలో స్టార్టప్స్కి సంబంధించి January 16th, 2016లో స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. January 16th, 2016 స్టార్టప్ ఇండియా ప్రోగ్రాము. అందుకే ఎవ్రీ ఇయర్ ఇండియాలో మన కంట్రీ January 16th నేషనల్ స్టార్టప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ హైవే అథారిటీ సంస్థ ఈ ఐసిఐసిఐ బ్యాంక్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా భారతదేశపు మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో ఎలక్ట్రానిక్ టోలింగ్ సిస్టమ్ను గుజరాత్లోని చోర్యాసి టోల్ ప్లాజా, నేషనల్ హైవే 48, జాతీయ హైవే 48 పైన ఉన్న జాతీయ హైవే 48 పైన ఉన్న చోర్యాసి టోల్ ఫీ ప్లాజా వద్ద భారతదేశపు మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ సిస్టమ్ను అమలు చేయబోతా ఉన్నారు. సో దానికి సంబంధించి ఒప్పందం ఏ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఇక ఇండియాలో ఈ స్టార్టప్స్ విషయానికి వస్తే యాజ్ ఆఫ్ January 2025 నాటికి ఈ డిపిఐఐటి గుర్తించిన స్టార్టప్స్ 1.59 lakh ఉన్నాయట. 1.59 లక్షల స్టార్టప్లు ఉన్నాయి. సో ఇది స్టార్టప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఇండియాలో వల్చర్స్ ఎక్కువగా అంతరించిపోతూ ఉన్నాయి. ఈ వల్చర్స్ అంటే రాబందులు. దీనికి ప్రధాన కారణము ఈ క్యాటిల్లో, అంటే ఈ జంతువులు ఉంటాయి కదా, ఈ ఎద్దులు, గేదెలు, ఇటువంటి వాటికి ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు ఇండియన్ ఫార్మర్స్ ఎక్కువగా డైక్లోఫినాక్ అనే ఒక డ్రగ్ని యూస్ చేస్తారు. ఈ డైక్లోఫినాక్ అనే డ్రగ్ని యూస్ చేసినప్పుడు, ఆ జంతువుల్లో వచ్చిన వ్యాధుల్ని నయం చేయడానికి డైక్లోఫినాక్ అనే డ్రగ్ని యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆ జంతువులు, ఆ ఎద్దులు కావచ్చు, గేదెలు అటువంటివి మరణించినప్పుడు ఆ కలేబరాల పైన, ఆ క్యార్కాసే ఉంటుంది కదా, ఆ క్యార్కాసే పైన ఈ వల్చర్స్ ఫీడ్ అవుతాయి అన్నమాట, అంటే తింటాయి. ఆ కలేబరాన్ని తిన్నప్పుడు ఈ డైక్లోఫినాక్ డ్రగ్ ఈ వల్చర్స్ కూడా తమ బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. వల్చర్స్, రాబందుల బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వల్చర్స్కి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. ఈ కిడ్నీ అనేది ఫెయిల్ అవుతుంది. సో వల్చర్స్ ఆ విధంగా అంతరించిపోతూ ఉన్నాయి. సో ఇండియాలో ఈ వల్చర్స్ని కన్జర్వ్ చేయాలి, సంరక్షించాలి అంటే ఈ రాబందులకు సంబంధించి ఈ పరిరక్షణ స్థితి ఏ స్థాయిలో ఉంది, అంటే కన్జర్వేషన్ స్టేటస్ ఏ స్థాయిలో ఉంది, వల్చర్స్కి సంబంధించిన డేటా అంతా ఒక పోర్టల్, ఒక ప్లాట్ఫామ్, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ రూపంలో స్టోర్ చేయాలి, భద్రపరచాలి అని చెప్పేసి అస్సాంకు చెందిన ఒక ఎన్జిఓ, అస్సాం స్టేట్కు చెందిన ఒక ఎన్జిఓ వి ఫౌండేషన్ ఇండియా అనే ఎన్జిఓ గువాహతి యూనివర్సిటీతో కలిసి ద వల్చర్ నెట్వర్క్ అనే ఒక పోర్టల్ని, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియాలో వల్చర్ స్పీషీస్ 9 ఉంటాయి, అంటే 9 రకాల రాబందుల జాతులు ఇండియాలో ఉన్నాయి. మరి మనకి జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 9 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ అంత మనము ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత ప్రతిదీ కూడా చదవాల్సిన అవసరం లేదు. బట్ మీకు రెఫరెన్స్ కోసం అయితే ఈ 9 స్పీషీస్ ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ కావాలి అంటే మన హరీష్ అకాడమీ ఛానల్లో ప్లేలిస్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్లో ఎన్విరాన్మెంట్, ఎస్ఎన్టీ ఇష్యూస్ కవర్ చేయడం జరిగింది. సో అవన్నీ చూసినప్పుడు ఇటువంటివన్నీ ఐడియా వస్తాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్,
ఈ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇటీవల అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గారి పదవీ కాలం మరో 6 నెలలు పొడిగించడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరు? సో ఈ కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి షోంపియాన్ ట్రైబ్స్ వాళ్ళు నికోబార్ ప్రాంతంలో ఉంటారు. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్. ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ఇండియాలో ఉన్న సైంటిస్టులకి, రీసెర్చర్స్కి, యువ శాస్త్రవేత్తలకి వీళ్ళందరూ కూడా ఒక చోట మీట్ అయ్యి వాళ్ళ ఐడియాస్ని, బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడం కోసము 1914 నుంచి కూడా 1914 సంవత్సరం నుంచి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పేరిట ఒక కాంగ్రెస్ని నిర్వహించేవాళ్ళు. దీన్ని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ నిర్వహించేది. దీని ముఖ్య ఉద్దేశం, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఉన్న సైంటిస్టులు అందరూ ఒక చోట మీట్ అయ్యి బెస్ట్ ప్రాక్టీసెస్, ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ని, ఈ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో ఇది 1914 నుంచి ఇండియాస్ ఓల్డెస్ట్ సైన్స్ కాంగ్రిగేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. భారతదేశంలోనే అత్యంత ఓల్డ్ అయిన సైన్స్ ప్లాట్ఫామ్. ఎప్పుడు ఏర్పాటైంది? ఇది 1914లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాటైంది. దీన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. ఫర్ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి హెల్డ్. దీన్ని నిర్వహించేది, దీన్ని ఆర్గనైజ్ చేసేది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, ఒక సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. అయితే ఇప్పుడు ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్లేస్లో ఒక కొత్త ప్లాట్ఫామ్ని తీసుకురావాలి. దీన్ని తీసేసి ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ అంటే ఇక్కడ మీనింగ్ ఒక సదస్సు అని అర్థము, ఒక మీటింగ్ అని అర్థము. ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ని లాంచ్ చేయబోతా ఉంది అట సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయబోతా ఉంది. ఈ ఇయర్ 2025 నవంబర్ 3 నుంచి 4 వరకు న్యూఢిల్లీలో లాంచ్ చేయబోతా ఉన్నట్టు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు దీన్ని తీసేస్తా ఉన్నారు అంటే, ఇటీవల ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్కి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సరిగా ఫండ్స్ రిలీజ్ చేయడం లేదట, సరిగా నిధులు రిలీజ్ చేయడం లేదు. అందుకు దీన్ని ఇక తొలగించాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. చివరిసారిగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2023లో జరిగింది. ఫస్ట్ ఎడిషన్ 1914లో జరిగింది. 2021-22 2021-22లో కరోనా కారణంగా దాన్ని నిర్వహించలేదు. చివరిసారిగా 2023లో నాగపూర్లో, మహారాష్ట్రలో దీన్ని నిర్వహించారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆన్లైన్ మోడ్లో అటెండ్ అయ్యారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 2023లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 108th ఎడిషన్, 108వ ఎడిషన్. సో దీన్ని నిర్వహించే మంత్రిత్వ శాఖ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎస్&టి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్. టెక్నాలజీ పర్స్పెక్టివ్ అండ్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్. ఇండియన్ గవర్నమెంట్ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఆర్మీ ప్రిపేర్నెస్ని పెంచుకోవాలి, ఈ ఆర్మీ యొక్క సన్నాహకతను పెంచుకోవాలి, యుద్ధాలు వచ్చినప్పుడు ఆర్మీ బలంగా ఉండాలి అని చెప్పేసి దానికోసము ఒక ప్రణాళికని లాంచ్ చేయబోతా ఉంది. టెక్నాలజీ పర్స్పెక్టివ్ అండ్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి. TPCR 2025. ఇది 15 year ప్లాన్, ఇది 15 ఏళ్ల ప్రణాళిక. అంటే మన ఆర్మీలో, మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఈ డ్రోన్స్ని ఉపయోగించాలి, డ్రోన్ క్యాపబిలిటీస్ని పెంపొందించాలి, అంటే ఈ డ్రోన్ సామర్థ్యాలని పెంపొందించాలి. అలానే ముఖ్యంగా కొన్ని జామింగ్ సిస్టమ్స్ అటువంటి వాటిని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో 15 ఏళ్ల ప్రణాళికతో ఈ టెక్నాలజీ పర్స్పెక్టివ్ అండ్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్ని లాంచ్ చేయబోతా ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటించింది, డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరి ఇండియా అబ్జర్వ్ చేస్తే, అకార్డింగ్ టు సిప్రీ రిపోర్టు, స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2025 మార్చ్లో ఈ రిపోర్టు రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారము 2020 నుంచి 2024 మధ్యలో, 2020 నుంచి 2024 మధ్యలో ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారు భారతదేశం. ఫస్ట్ ప్లేస్లో ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ డ్యూరింగ్ 2022-24. ఇండియా ఈజ్ అట్ సెకండ్ ప్లేస్. అంటే మరి ఇండియా అత్యధికంగా ఆర్మ్స్ని ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది అంటే, వీఆర్ ఇంపోర్టింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్మ్స్ ఫ్రమ్ రష్యా. మనం అత్యధికంగా రష్యా నుంచి ఆయుధాలని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మన మొత్తం ఆయుధాల దిగుమతిలో 36% ఆఫ్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ రష్యా. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
రష్యా నుంచి మనం అత్యధికంగా ఆయిల్ని దిగుమతి చేసుకుంటా ఉన్నాము. వీఆర్ ఇంపోర్టింగ్ హైయెస్ట్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అండ్ ఆల్సో హైయెస్ట్ ఆర్మ్స్ ఫ్రమ్ రష్యా. మరి ఇప్పుడు మన న్యూక్లియర్ క్యాపబిలిటీని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు మేము న్యూక్లియర్ అటాక్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాయి. బట్ మన దగ్గర న్యూక్లియర్ డిటరెన్స్ క్యాపబిలిటీ ఉంది. సో నో నీడ్ టు వర్రీ అనమాట. ఇండియా దగ్గర న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఏంటి? వాళ్ళు దాడి చేస్తారనే భయం ఉండదు మనకి. ఎందుకంటే మనం న్యూక్లియర్ ట్రయడ్ నేషన్. ఇండియా ఈజ్ అ న్యూక్లియర్ ట్రయడ్ నేషన్. అంటే ట్రయడ్ అంటే పేరులోనే ఉంది, 3 అని అర్థం. అంటే మనము న్యూక్లియర్ వెపన్స్ని, అణ్వాయుధాలని వీ కెన్ లాంచ్ ఫ్రమ్ ల్యాండ్, ఆల్సో వీ కెన్ లాంచ్ ఫ్రమ్ ఎయిర్, ఆల్సో వీ కెన్ లాంచ్ ఫ్రమ్ సబ్మెరైన్స్. అంటే ఏంటి? ఈ అణ్వాయుధాలని మనము భూమి నుంచి లాంచ్ చేయవచ్చు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ రూపంలో, అగ్ని పృథ్వీ మిసైల్స్ రూపంలో. అలానే సీ నుంచి సబ్మెరైన్స్, ఐఎన్ఎస్ అరిహంత్ ద్వారా మనము ఈ సబ్మెరైన్స్, సముద్రాల నుంచి అణ్వాయుధాలని లాంచ్ చేయగలము. అలానే ఎయిర్ నుంచి, గాలి నుంచి కూడా సుకోయి, రఫాలే లాంటి యుద్ధ విమానాలను ఉపయోగించి న్యూక్లియర్ వెపన్స్ని మనం లాంచ్ చేయవచ్చు. సో ఈ న్యూక్లియర్ డిటరెన్స్ క్యాపబిలిటీ ఉన్నంత వరకు పాకిస్తాన్ లాంటి కంట్రీలు మనల్ని ఏం చేయలేవు. ఇట్ ఈస్ ఎ మిలిటరీ డాక్ట్రిన్, ఇది ఒక మిలిటరీ పదము. సో న్యూక్లియర్ ట్రయడ్ నేషన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇండియా. సో ఇప్పుడు ఈ ఆర్మీని ఇంకా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఒక ప్రణాళికని లాంచ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 15 years ప్రణాళిక, 15 ఏళ్ల ప్రణాళిక. ఈ డేటా అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డేటా చాలా వెళ్ళిపోతుంది, సిప్రీ డేటా. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. థాయిలాండ్ పార్లమెంటు ఒక కొత్త ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకొనింది. అనుటిన్ చర్న్ విరకుల్ అనే వ్యక్తిని కొత్త ప్రధానమంత్రిగా థాయిలాండ్ గవర్నమెంట్ ఎన్నుకొనింది. ఇక థాయిలాండ్ వచ్చేసి క్యాపిటల్ బ్యాంకాక్. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్. ఇది ఏసియాన్ కూటమిలో భాగము. మరి ఎందుకు ఇటీవల థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి షినవత్రాని సుప్రీంకోర్టు అక్కడ సస్పెండ్ చేసింది. ఆమె కంబోడియా అధ్యక్షుడితో ఫోన్ కాల్లో ఈ అతి వినయం ప్రదర్శించింది. ఈ ఎథికల్ వైలేషన్స్, ఈ యొక్క అతి వినయం ప్రదర్శించి మోరల్గా ఆమె కొన్ని నిబంధనల్ని ఉల్లంఘించింది అని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు షినవత్రా గారిని సస్పెండ్ చేసింది. ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఈయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి మెయిన్గా ఇష్యూ ఏంటి? థాయిలాండ్కి కంబోడియాకి మెయిన్ ఇష్యూ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టు ఒక టెంపుల్కి సంబంధించి ప్రీ విహీర్ అనే ఒక టెంపుల్. ఈ టెంపుల్ కంబోడియాలో ఉంటుంది, బట్ థాయిలాండ్ మాదే అని చెప్పేసి వాదన చేస్తూ ఉంటుంది. సో ఇది మనకి థాయిలాండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, నేషనల్ టీచర్స్ అవార్డ్స్ 2025. నిన్న September 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, నేషనల్ టీచర్స్ డే సందర్భంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా 45 టీచర్స్ని సెలెక్ట్ చేసి అక్రాస్ ద కంట్రీ వైడ్ 45 టీచర్స్ సెలెక్టెడ్ ఫర్ దీస్ అవార్డ్స్ అనమాట. ఈ 45 టీచర్లకి అవార్డులు ఇవ్వడం జరిగింది. థీమ్ 2025, ఈ నేషనల్ టీచర్స్ డే 2025 థీమ్ వచ్చేసి ఇన్స్పైరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లర్నర్స్ థీమ్. అంటే రాబోయే తరానికి సంబంధించిన లర్నర్స్ని, అభ్యాసకుల్ని మనం ఇన్స్పైర్ చేయాలి అని చెప్పేసి. ఇక ఈ నేషనల్ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకునేది ఇండియాస్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా. ఆయన ఇండియాకి సెకండ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. 1962 నుంచి 1967 వరకు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన తమిళనాడులో జన్మించారు, గుర్తుపెట్టుకోండి, తమిళనాడులో. బట్ సర్వేపల్లి అనే పేరిట ఒక విలేజ్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక విలేజ్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి. తెలంగాణ నుంచి ఒకే ఒక టీచరు ఈ సంవత్సరం సెలెక్ట్ అయ్యారు ఈ అవార్డుకి. ఆమె పేరేంటి? సో ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సింధూర్ పైన ఒక బుక్ని లాంచ్ చేశారు. చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఆపరేషన్ సింధూర్ పైన ఒక బుక్ని లాంచ్ చేశారు. ఆ బుక్ పేరు వచ్చేసి ఆపరేషన్ సింధూర్, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్. అంటే ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద ప్రాంతాలపైన 9 టెర్రరిస్ట్ సైట్లపైన మనము అటాక్స్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేసాం, వాటిని నాశనం చేసాం. సో స్ట్రైక్స్. ఇక దీన్ని ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని అంటే లెఫ్టినెంట్ జనరల్ దిల్లియాన్ గారు. ఈ బుక్ని రాసిన వారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్
దిల్లియాన్ గారు, దిల్లియాన్. ఇక ఆపరేషన్ సింధూర్ని May 7th midnight లాంచ్ చేశారు, May 7th midnight. నెక్స్ట్ వన్ అగైన్ అనదర్ బుక్. ప్రముఖ ఆథర్, ఫేమస్ రైటర్ అరుంధతి రాయ్ గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు కేరళలోని కొచ్చిలో. ఆ పుస్తకం పేరు మదర్ మేరీ కమ్స్ టు మీ. మదర్ మేరీ కమ్స్ టు మీ అనే పేరిట ఒక బుక్ని కేరళలో లాంచ్ చేయడం జరిగింది. అరుంధతి రాయ్ ఈమె 1997లో బుకర్ ప్రైజ్ విన్నర్. అరుంధతి రాయ్ ఈమె ఫేమస్ రైటర్, 1997 బుకర్ ప్రైజ్ విన్నర్. నెక్స్ట్ వన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్, స్పోర్ట్స్కి సంబంధించి తొలిసారిగా బాక్సింగ్ సంబంధించి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ ఇంగ్లాండ్లోని లివర్పూల్లో స్టార్ట్ అయింది. ఇనాగరల్ ఎడిషన్ ఇంగ్లాండ్లోని లివర్పూల్లో స్టార్ట్ అయింది. ఇందులో పాల్గొనడం కోసం ఇండియా 20 మెంబర్ టీంని పంపించింది, 20 మంది సభ్యులతో కూడిన టీంని పంపించింది. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 4th నుంచి 14th వరకు జరగబోతా ఉంది. ఇక నిఖత్ జరీన్ అని ఇండియాలో ఫేమస్ బాక్సింగ్ ప్లేయర్ నిఖత్ జరీన్, ఈమె 2 time వరల్డ్ ఛాంపియన్, 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్. ఇక ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2025 టోర్నమెంట్లో 68 దేశాలకు చెందిన 540 అథ్లెట్స్, 68 కంట్రీస్కి చెందిన 540 అథ్లెట్లు పాల్గొంటా ఉన్నారు. ఇక తొలి రోజు ఇండియాకు సంబంధించి 2 ప్లేయర్లు నీరజ్ పోగట్టు, సుమిత్ కుందు, వీళ్ళు తొలి రౌండ్లో విజయం సాధించారు. బట్ ఇంకా కొన్ని రౌండ్స్ గెలిచిన తర్వాత మెడల్స్ సాధించాల్సి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ జరుగుతుందంటే లివర్పూల్, ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్ యాంటీ డోపింగ్ టెస్టింగ్ మెటీరియల్. ఇండియాలో ఈ డోపింగ్ గేమ్స్లలో ఎవరైతే డ్రగ్స్ వాడి దొరికిపోతూ ఉంటారో, సో ఆ డ్రగ్ టెస్ట్లను అక్యురసీతో అంటే చాలా ఖచ్చితత్వంతో ఆ టెస్ట్లను చేయడం కోసం ఒక రెఫరెన్స్ మెటీరియల్ని స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గారు లాంచ్ చేశారు. ఇది ఇండిజినస్గా ప్రిపేర్ చేసిన ఒక రెఫరెన్స్ మెటీరియల్, స్వదేశీయంగా తయారు చేసిన ఒక మెటీరియల్. ఇది ఒక కెమికల్ రెఫరెన్స్ మెటీరియల్. దీని పేరు వచ్చేసి మిథన్డియనోన్ లాంగ్ టర్మ్ మెటబాలైట్ అనే పేరిట ఈ కెమికల్ రెఫరెన్స్ మెటీరియల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ డోపింగ్ కేసుల్ని నివారించడం కోసం, కంట్రోల్ చేయడం కోసము వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంటుంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, దీని హెడ్ క్వార్టర్స్ కెనడాలోని మాంట్రియాల్లో ఉంటుంది. ఇక ఇండియాలో ఈ డోపింగ్ కేసులకు సంబంధించి ఒక ఏజెన్సీ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఇది 2005లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇక అలానే నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఉంటుంది ఇండియాలో. నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. అంగీకార్ 2025 క్యాంపెయిన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, లక్ష్మణ్ జూలా స్టైల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ పున్పున్ రివర్ పైన, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ ఫ్లడ్స్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 విశాఖపట్నం, స్టార్టప్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడం కోసము డిపిఐఐటి ఐసిఐసిఐ బ్యాంక్ ఒప్పందం, భారతదేశపు మొదటి వల్చర్ నాలెడ్జ్ పోర్టల్, భారతదేశపు మొదటి వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్ అస్సాంలో లాంచ్ చేశారు. పేరు వచ్చేసి ద వల్చర్ నెట్వర్క్. ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్, టెక్నాలజీ పర్స్పెక్టివ్ అండ్ క్యాపబిలిటీ రోడ్ మ్యాప్ 2025, థాయిలాండ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ అనుటిన్ చర్న్ విరకుల్, నేషనల్ టీచర్స్ అవార్డ్స్ 2025, ఆపరేషన్ సింధూర్ బుక్, అరుంధతి రాయ్ కొత్త పుస్తకం మదర్ మేరీ కమ్స్ టు మీ, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఇంగ్లాండ్ లివర్పూల్, యాంటీ డోపింగ్ టెస్టింగ్ కోసం రెఫరెన్స్ మెటీరియల్ను రిలీజ్ చేసిన మన్సుఖ్ మాండవియా గారు. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.